ఈ కల్తీ వెన్న మాత్రమే కాదు, మార్కెట్లో విచ్చలవిడిగా కల్తీ టీ పొడి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఏలూరులో కల్తీ టీ పొడి అనుమానాలతో స్టాక్ సీజ్ చేసి శాంపిల్స్ను ల్యాబ్కు పంపారు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటరత్నం. ప్రజలు టీ తాగాలంటే భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏలూరులో కల్తీ టీ పొడి కలకలంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. ఏది కొనాలన్నా ఏది తినాలన్నా కూడా కల్తీ భయం ప్రజలను వెంటాడుతోంది. ప్రధానంగా ఇప్పటికే రాజమండ్రి కల్తీ పాలన ఘటన పెద్ద ఎత్తున కూడా అటు ఎంతో పెద్ద మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఉండడం, ఆ తర్వాత 6గురు మృత్యువాత చెందడం అనేటువంటి కలిచివేసినట్టు ఘటన ఉంది. అలాగే భీమవరంలో కూడా కల్తీ నెయ్యి, అలాగే కల్తీకి సంబంధించి వెన్న కూడా భారీ ఎత్తున అధికారులు సీజ్ చేశారు. ఈ విధంగా ఏలూరులో చూసుకుంటే కనుక ఏలూరులో కల్తీ టీ పొడి అంటూ కూడా ప్రస్తుతం ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఏలూరులోని 1 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక టీ దుకాణానికి సంబంధించినటువంటి సూర్య ఎంటర్ప్రైజెస్లో కూడా అధికారులు తనిఖీ చేశారు. ఆ సింథటిక్ కలర్స్ కలిపారనేది కూడా అధికారులు స్పష్టం చేస్తూ కూడా మీడియా ఎదుట చెప్పడం అయితే జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం ఆ దుకాణం వద్దకు వచ్చాం. నిన్న జరిగినటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్ అధికారులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కల్తీ టీ పొడి ఉందనేటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా శాంపిల్స్ను సేకరించి వారు తీసుకువెళ్ళడం జరిగింది, ల్యాబ్కు పంపడం జరిగింది. అయితే దీనికి సంబంధించి మార్కెట్లో ప్రతిదీ కూడా కల్తీ అనేటువంటి భయం ప్రజల్లో పెరిగిపోతుంది, కానీ దాని నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది అనేది కూడా అందరూ వేచి చూసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏలూరుకు చెందినటువంటి స్థానికులు కూడా ఇప్పుడు మనతో ఉన్నారు. చెప్పండి, ఏంటి ఏది చూసినా మార్కెట్లో కల్తీ అంటున్నారు, ఏంటి అధికార వర్గాల్లో నుంచి ఎలాంటి సందేశం వస్తుంది ప్రజలకి? సార్, ఇది చాలా శుభ పరిణామం అండి. గత ప్రభుత్వ కాలంలో ఇలాంటి దాడులు ఎక్కడా చూడలేదన్నమాట. ముఖ్యంగా ఈ గవర్నమెంట్ అధికారులకు మంచి స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చారండి. ఎందుకంటే ఎక్కడైనా అవినీతి జరిగినా, ఎక్కడైనా సరే ఇలాంటి కల్తీ వ్యాపారం జరుగుతుందంటే ఉక్కు మాపం అని నిజంగా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మటుకు చాలా బాగా పాటిస్తున్నారండి. ఎందుకంటే వీళ్ళు చిన్న వ్యాపారస్తులండి. వాస్తవంగా తయారయ్యేదంతా ఒక చోట మాట, అక్కడ నుంచి వీళ్ళు డబ్బు తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ముఖ్యంగా ఈ దాడులు అనేది మెయిన్ ఫ్యాక్టరీలో ఈ దాడులు చేసి అక్కడే ఆటోమేటిక్గా ఈ పరికరాలతో టెస్ట్ చేసి అది కల్తీయా కాదా నిర్ధారించుకున్న తర్వాత ఇలాంటి చిరు వ్యాపారస్తుల దగ్గరికి వస్తే చాలా ఆనందకరమైన విషయం అండి. ఎందుకంటే ముఖ్యంగా నాకు తెలిసింది ఏంటంటే ఈ మధ్యకాలంలో మన ఆంధ్రాలో కూడా సరైన ల్యాబ్ పరికరాలు లేవని చెప్పేసి నాకు తెలిసిన విషయం అండి. ఎందుకంటే అధికారులు కూడా చాలా తక్కువ మంది ఉన్నారన్నమాట. ఏకకాలంలో దాడులు చేయాలంటే ఇంకో ఎక్కడికక్కడ చాలా తక్కువ మంది ఉన్న సిబ్బంది అండి. మెయిన్ గవర్నమెంట్ కూడా దీని మీద సెక్షన్ చర్యలు తీసుకుని గవర్నమెంట్ ఇలాగే దాడులు ఇంకా అనేకం చేసి ప్రజల్ని అప్రమత్తం చేయాలని మేము కోరుకుంటున్నాం. సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి లూజ్ టీ పొడికి సంబంధించినటువంటి పొడి కలిపినటువంటి వాటర్ ఇది, అలాగే ఒక బ్రాండెడ్ ఐటమ్ సంబంధించినటువంటి టీ పొడి కలిపినటువంటి వాటర్ కూడా ఇది, రెండు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు శాంపిల్స్ తీసుకువెళ్లారు, కానీ ప్రజల్లో మాత్రం భయాన్ని నింపేశారు. ఇక్కడ ఉన్నటువంటి సింథటిక్ కలర్స్ కలిపారని, ఆ కలర్స్ ఉన్న టీ పొడి తాగడం వల్ల క్యాన్సర్ కారకం వస్తుందన్నారు. మరి అదే నిజమైతే ఆ షాపుని ఎందుకు సీజ్ చేయలేదు? మరి ఆ రిపోర్ట్లు ఏమైనాయి? అధికారులు ఏం సమాధానం చెప్తారు? శాంపిల్స్ తీసుకెళ్లి ప్రజల్లో ఒక భయానకర వాతావరణాన్ని సృష్టించి మేము దాడులు చేస్తున్నామని గొప్పగా చెప్పుకోవడానికి ఈరోజు అధికారులు పడినటువంటి తాపత్రయంగా ఇది పూర్తిగా కూడా కనిపిస్తుంది. వ్యాపారులు కూడా ఇది నిజమా కాదా తేలే వరకు కూడా వారు నష్టపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తున్నాం ఏలూరులో అత్యధికంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళడం కోసమే వస్తున్నారు పరిసర ప్రాంతాల నుంచి. ఏంటి అసలు ప్రతి ఐటెంలో కూడా ఈ మనం ఎరువులు వాడడం, మందులు కెమికల్స్ వాడడం ప్రతి ఐటెంలో కూడా అండి, ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ప్రతి ఐటెంలో కూడా కంపల్సరిగా అనేది ఎరువులు ఇవన్నీ కెమికల్స్ వాడడం అనేది జరుగుతుంది. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా తేడా వస్తుందండి. చిన్నపిల్లల కానించి పెద్ద పిల్లల వరకు కూడా తెలియదు, ఎవరికి కూడా ఈ వస్తువు మంచిదా కాదా అని తెలియదు. డాక్టర్లు ఫ్రూట్స్ తినమన్నారు, ఆ ఫ్రూట్స్లో కూడా మందులు వేస్తున్నారు. అసలు ప్రతి ఐటెంలో కూడా కెమికల్స్ అనేది బాగా వాడుతున్నారండి. అది వచ్చి గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళాలి, అది చర్య తీసుకోవాలి. రోడ్డు మీద మనం అన్నీ తింటున్నాం, బతుకుతున్నాం, అన్నీ చేస్తున్నాం. అది ఎలాంటి ఫుడ్ అనేది ఎవరికి తెలియట్లేదు. ఏదో ఆ టైంకి మనం వస్తున్నాం, ఏదో దొరుకుతుంది తినేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అది ఏంటనేది కూడా ఎవరికి కూడా తెలియట్లేదు. అది ఒకటి చూడాలి. టీ పొడి కల్తీ అని అంటున్నారు, అలాగే పాలు కల్తీ అన్నారు. అధికారులు స్పష్టంగా ఏం చెప్తున్నారు? అసలు మన రాష్ట్రంలో ఎక్కడ ల్యాబ్ లేదు, హైదరాబాద్కి పంపించాం రిపోర్ట్ రావాలంటున్నారు. అది కేర్ తీసుకోవాలండి, గవర్నమెంట్ కదా కేర్ తీసుకోవాలి. మీరు చెప్పండి, ఏంటి అసలు కల్తీకి సంబంధించి భయాందోళన అంటున్నారు, ఏ విధంగా ఉంది? పాలు కానీ టీ కానీ ప్రతి దాంట్లోనూ కూడా కల్తీ జరగడం వల్ల మనకి తెలియట్లా. లేబర్ అనే వాళ్ళకి అది కొనుక్కోవాలని కొనుక్కోవడం రావడం అంతే, వాడేయడం తప్ప మాకు తెలియదు. ఆ విషయం గురించి అసలు తెలియదు. కానీ ఏం జరుగుతుందంటే
ఈ మధ్యకాలంలో బాగా కల్తీ జరగడం బాగా ఎక్కువైపోయింది. నూనె కల్తీ అంటున్నారు, కొందామంటే నూనె భయం వేస్తుంది. ఆ కల్తీ పాలు కానీ కల్తీ టీ పొడి కానీ ఈ విధంగా ఏదైనా కూడా కల్తీ ఉందనేటువంటి అనుమానాలు భయం అనేది ప్రజల్లో ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కానీ దాని నిర్ధారణ ఎక్కడా లేదు. దానికి సంబంధించి నిర్ధారణ చేసే ల్యాబులు కూడా రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. చూస్తున్నా మనం ఇదే టీ దుకాణంలో నిన్న టీ పొడికి సంబంధించినటువంటి మొత్తం శాంపిల్స్ కూడా తీసుకున్నారు అధికారులు. ప్రస్తుతం వ్యాపారం ఇంకా కొనసాగుతోంది. అయితే అది కల్తీయా కాదా అనే ప్రజలందరూ కూడా అది ఏం రిపోర్ట్ వస్తుందని ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం తక్షణమే ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సంబంధించి వారి సంఖ్య పెంచడం, నిత్యం తనిఖీలు చేయడం, కేవలం ఒక దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే దాడులు చేయకుండా నిరంతరం ఇవి కొనసాగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటూ కూడా ఏలూరు ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ చంటితో భార్గవ న్యూస్, ఏలూరు.